ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం మీకా గ్రంథం 1 నుండి 3 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 11వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆయన కృప మీ అందు విశాలపరచబడుతూ ఉంది. ఆయన మిమ్మల్ని తలంచుకుంటున్నాడు. ఏమాత్రం ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, మర్చిపోయేవాడు కాదు. ఆయనకి మీరు ఎంతో ప్రీతిపాత్రులు. ఆయన కృప మిమ్మల్ని ఇది మొదలుకొని ఆశీర్వాదంలోకి తోడుకొని వెళుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఈ వాక్య భాగంలో ఆ పట్టణములో అనే మాట దగ్గర నాలో అని మీరు పెట్టి చదవండి. దేవుడు నాలో ఉన్నాడు, నాకు చలనము లేదు. ఎంత అద్భుతమైనటువంటి అన్వయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన శోధనలు, అనేకమైన పరీక్షలు, అనేకమైన పోరాటాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనల్ని విశ్వాసములో నుండి కదిలించడానికి ప్రయత్నిస్తాయి. అవి సాతాను యొక్క ఆయుధాలు. విశ్వాసముల నుండి క్రిందికి దిగజార్చాలని, మనల్ని పడగొట్టాలని రకరకాల శోధనలతో అపవాది తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన పని లేదు. నాకు ఏ సహాయము దొరకదు అని భావించాల్సిన పనే లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు ఎంతమాత్రం చలనము లేదు, నిన్ను ఏది కదిలించలేదు. దేవుడు ప్రతి దాని మీద నీకు జయమునిస్తాడు. అంతేకాదు, అరుణోదయమున నీకు సహాయము చేస్తానని ఆయన ఇక్కడ మాట ఇస్తున్నాడు. అరుణోదయం అంటే ఉదయకాలం. ఉదయకాలమున ఎందుకు ఆయన సహాయం చేస్తాడు? ఉదయకాలమున మన దేవుని సన్నిధిలో మనం నిలుస్తాం కాబట్టి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం కాబట్టి, ఆయనను పాడతాము కాబట్టి, ఆయన గూర్చినటువంటి కార్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మన స్తుతులు అర్పిస్తాం కాబట్టి, ఆ ఉదయకాలమున ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శోధనలు, ఈ సమస్యలు, ఈ పరీక్షలు నా వల్ల కాదు, నేను ఏమాత్రమును వాటిని భరించలేను, నేను పడిపోతానేమో, నేను నశించిపోతానేమో, ఇక ఈ భూమి మీద నా ఉనికి కొట్టివేయబడుతుందేమో అని భయపడుతున్నారా? దేవుని వాగ్దానం నీ కొరకు నిశ్చలముగా ఉంది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం ప్రకారం ఆయన నిన్ను నిలబెడతాడు. నీ ప్రాణాన్ని ఆయన ఉజ్జీవింప చేస్తాడు. నీ ఆత్మలో అద్భుతమైనటువంటి ఓటలని, నీ ఆత్మలో అద్భుతమైన ఓటల్ని ఆయన పారజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి
ఆయన వైపు తిరిగి, ప్రభువా, నీవు నాలో ఉన్నావు కనుక నీ కొందనాలు. ప్రభువా, నీవు నాలో ఉన్నావు కనుక నీ కొందనాలు. దేవా, ఈ లోకంలో నా చేయి పట్టుకు నడిపించే దేవుడు అని నేను నమ్ముతున్నాను, నేను స్తుతిస్తున్నాను అని ప్రభుని మీరు ఈ ఉదయం ఆరాధిస్తారా? ఆయనకు పాటలు పాడతారా? తప్పకుండా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కృపను నువ్వు పొందుకొని తీరుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రియుడా, మా తండ్రి, మాలో మీ కృపను విస్తరింపచేయండి. ఈ లోకంలో మమ్మల్ని పట్టుకొని నడిపించే ఏకైక దేవుడవు, సహాయకుడవు నీవే. మా దేవా, ప్రతి విషయంలో మేము జయము పొందినట్లుగా మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.